మీ మండల కమిటీ మెయిన్ కమిటీతో పాటు మోర్చాల కమిటీలు అన్ని గుర్తుపెట్టి దాదాపు 200 మంది దాకా వాళ్ళకి చేయవచ్చు. ఆ విధంగా మీరంతా చర్చ చేసి అందరినీ కూర్చుండబెట్టి మళ్ళీ కార్యకర్తకు ఒక ఉత్సాహం అనేది వచ్చింది. కాబట్టి ఎప్పుడు కానీ రాజకీయంగా ఎదగాలంటే, కార్యకర్తగా తయారవ్వాలంటే ఇంకొకరు చెప్తేనో ఇంకొకరు ముందు తీసుకుపోతానో తయారయ్యేది కాదు. నా ఇంట్లో నేను రాజకీయాన్ని పోతున్నాను, రాజకీయం చేస్తున్నా అంటే నేను ఇంట్లో చెప్పేసి రాలేదు, పొమ్మని ఎవరు చెప్పలేదు. నాకు మనసులో ఉంది కాబట్టి, చేయాలనే కోరిక ఉంది కాబట్టి, ప్రజాసేవ చేయాలనే కోరిక ఉంది కాబట్టి ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నాం. నాలాగే అందరూ కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా కార్యకర్త ఎవరికి వాళ్ళే తయారు కావాలి. ఇంకోటి చెప్తే తయారవలసిన అవసరం లేదు. అందులో ముఖ్యంగా వివిధ పార్టీలను పోలిస్తే భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక ఉత్సాహం, ఒక ఊపు, ఒక ఆలోచన, భారతదేశం కోసము. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు వరగల మండలంలో ఇంత సంఖ్యాబలం తగ్గిందంటే వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొద్దిగా భయమో భక్తో మరి ఏ రకంగానో కొద్దిగా ఏదైతే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్ళు ఈ పార్టీ ఉండొచ్చు, 5 ఏళ్ళు ఇంకో పార్టీ ఉంటుంది, 5 ఏళ్ళు ఇంకో పార్టీ ఉంటుంది. మనం అన్ని పార్టీలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక పార్టీ ఉంది కదా అని ఇంకో పార్టీ ఊరుకొని ఉంటే మనం ఎదేటోళ్ళం కాదు, ప్రజలకు న్యాయం జరిగేది కాదు. ఎందుకంటే మనం ఎంతో కొట్లాడిన భారతీయ జనతా పార్టీ.